అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 168 ప్రాయశ్చిత్తం చాంద్రాయణం మరికొన్ని వ్రతాలు పంచగవ్య విధానం. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. ప్రాయశ్చిత్తం చాంద్రాయణం మరికొన్ని వ్రతాలు పంచగవ్య విధానం. పాపాలకు ఫలితం నరక ప్రాప్తి అయినా కొన్ని పాపాలకు పశ్చాత్తాపపడి ప్రాయశ్చిత్తం చేసుకుని ఇంకెన్నడూ ఏ పాపమూ చేయకుండా ఉంటే నరకవాసం తగ్గవచ్చు. ఆ ప్రాయశ్చిత్తాలను చెప్తాను. ఈగ, జలకణం, స్త్రీ, నేల నుండి ఊర్జలం, అగ్ని, పిల్లి, ముంగిస ఇవి ప్రాయశ్చిత్తానికి సంబంధించినంతవరకు పవిత్రంగా పరిగణింపబడతాయి. ఉచ్ఛిష్టము అనగా నైవేద్యం పెట్టకుండా పాత్రలోని సిద్ధాన్నమును కొంత తొలగించగా మిగిలిన అన్నమును తిన్నవారు ఒక పగలు ఒక రాత్రి ఉపవాసం చేసి పంచగవ్య ప్రాశనం చేస్తే శుద్ధులవుతారు. బ్రాహ్మణోచ్ఛిష్టమును వేరొక బ్రాహ్మణుడు తింటే అతడు స్నాన, జప, ఏకాహ ఉపవాసం చేయాలి. తల వెండ్రుక అశుద్ధి, అది లోనికి వెళితే వెంటనే వాంతి చేసుకోవాలి. ఒక చేతిలో ఏదైనా పదార్థాన్ని పెట్టుకుని రెండవ చేతితో తినుట, వేళ్లను నాకుట అపవిత్ర కార్యములు. ఈ పని చేసిన వారు వెంటనే నీరు త్రాగి స్నానం చేయాలి. అలా చేయలేకపోతే ఒక పగలు ఒక రాత్రి ఉపవాసముండిపోవాలి. ఒకరు త్రాగగా చిన్న పాత్రలో మిగిలిన నీటిని గాని ఎడమ చేతిలోనున్న నీటిని గాని త్రాగుట మదిరాపానమంతటి మహాపాపము. పగలు స్నానం చేయని వారే శూద్రులని అనుకున్నాము కదా. వీరు కాక రోజుల తరబడి స్నానం చేయని వారిని పంచములనేవారు. ఈ శూద్రులుగాని పంచములుగాని బ్రాహ్మణ గృహంలో ప్రవేశిస్తే ఆ గృహస్థు క్రమంగా ప్రాజాపత్య, చాంద్రాయణ వ్రతాలను చేయాలి. వారు పొరపాటున భోజనం కూడా చేస్తే ఆ గృహస్థు అర్ధకరుచ్ఛవ్రతాన్ని ఆచరించాలి. ఆనాడు భోజనం చేసిన ఇతర బ్రాహ్మణులు కృచ్ఛవ్రతంలో చతుర్ధాంసమును చేయాలి. స్నానము చేయని మనిషి ఎవరైనా వారి శరీరంలో నుంచి వచ్చే సూక్ష్మక్రిమి వ్యాపకత్వం వల్ల అనారోగ్య కారకులవుతారు. కృచ్ఛవ్రతం వల్ల ఆ క్రిములు నశిస్తాయి. అజ్ఞానవశాన చండాలుని ఈ చండాలురనున్నది ఒక కులమో వర్ణమో కాదు. మృగాలను వేటాడి తినేవారు, కుక్కలను, మద్యమాంసాలను విక్రయించేవారిని పురాతన కాలంలో చండాలురనేవారు. వీరు సంఘ బహిష్కృతులై పొలిమేరల్లోనో అడవుల్లోనో ఉండేవారు. ఊరిలో కులవృత్తి చేయక న్యాయానికి ధర్మానికి తలవంచని ద్విజులను. ఈ పదానికి ఎంగిలి, శూద్రులు ముట్టిన అన్నము అనే అర్థం తరువాత వచ్చింది. పగలంతా స్నానం చేయకుండా శ్రమించి సాయంత్రం మాత్రమే చేసేవారిని శూద్రులనేవారు. ఇది కులవాచకం కాదు అను కూడా సంఘం బహిష్కరించగా వారు పోయి కొన్నాళ్లకు చండాలురయ్యేవారు. ఇది అప్పట్లో వర్ణమూ కాదు, తరువాత కులమూ కాదు. చేత నీయబడిన అన్నమును తిన్న బ్రాహ్మణుడైతే సంపూర్ణైందవ చాంద్రాయణ వ్రతాన్ని చేస్తే గాని శుద్ధుడు కానేరడు. క్షత్రియుడైతే 6 రోజులు, వైశ్యుడైతే 2 రోజులు సొంతప వ్రతాన్ని చేసుకోవాలి. మద్యాదులచే అశుద్ధమైన పాత్రలోని నీటిని త్రాగిన బ్రాహ్మణుడు కృచ్ఛపాద వ్రతాన్ని గావించి శుద్ధుడు కాగలడు. పిడుగు, అగ్ని ప్రమాదం, పెనుగాలి వంటి ఉపద్రవాల కారణంగా బ్రాహ్మణుడు అంత్యజనింటిలో నివసించవలసి వస్తే ఆయన పరిస్థితులు చక్కబడగానే 3 కృచ్ఛాలను 3 చాంద్రాయణ వ్రతాలను చేయాలి. శూద్ర, శ్వాస స్పర్శచే దూషితమైన అన్నమును భుజించిన వారికి ప్రాయశ్చిత్తంగా ఏకదిన రాత్రోపవాసము, పంచగవ్య ప్రాశ్నయు విధించబడ్డాయి. వర్ణ బహిష్కృతుని బ్రాహ్మణుడు స్పృశిస్తే అతడు 5 రాత్రులుపవాసం చేయాలి. నిరంతరం పారే నీటిని, బాలురను, గాలిచే నెగురగొట్టబడిన ధూళిని, స్త్రీలను, వృద్ధులను బ్రాహ్మణులు మడిలో నున్నప్పుడు తగిలినా దోషము లేదు. స్త్రీముఖము, పక్షులచే జారవిడువబడిన పండ్లు, కడుపుతోనున్న ఆవు నుండి బయటికి వస్తున్న దూడ, జంతువులను వేటాడుతున్న కుక్క నిత్య పవిత్రాలు. నీటిలోగాని నేల తవ్వకంలోగాని లభించిన వస్తువులు పవిత్రాలు. ధార్మిక కృత్యంలోనున్న బ్రాహ్మణునికి ఎవరి కాలైనా తగిలితే ఆ అశుద్ధి ఆచమనం ద్వారా నశిస్తుంది. కంచుపాత్ర మద్యం కాని వస్తువు కారణంగా అపవిత్రమైతే పవిత్ర భస్మంతో తోమి కడిగితే పనికొస్తుంది. మూత్రం, మద్యాలతో అపవిత్రమైన పాత్రను అగ్నిలో వేస్తేగాని పనికిరాదు. ఆవు, శూద్రులు, కుక్కలు ముట్టుకున్న పాత్రలను పవిత్ర భస్మంతో 10 మార్లు తోమి కడిగి మళ్ళా వాడుకోవచ్చు. శూద్రుడు వాడిన పాత్రలోని భోజనాన్ని బ్రాహ్మణుడు తింటే 3 పగుళ్లు ఉపవాసం చేసి పంచగవ్యాలను త్రాగాలి. ఉచ్ఛిష్టాన్ని, స్నానం చేయనివానిని, కుక్కను తాను మడిలో ఉండగా తాకిన బ్రాహ్మణుడు కూడా 3 పగళ్లు ఉపవసించి పంచగవ్యపానం చేయాలి.
రజస్వలను ముట్టుకుంటే ఒక రాత్రి ఉపవసించి పంచగవ్య ప్రాశనం చేయాలి. మజ్జిగ, తేట, పెరుగు, పాలు, గంజి, కృసరాన్నం వీటిని శూద్రుని నుండి కూడా గ్రహింపవచ్చును. తేనెను ఎవరి నుండైనా తీసుకునవచ్చును. మద్యపానం చేసే బ్రాహ్మణునికి నిష్కృతి లేదు. కొంతమంది అగ్ని కంటే నెక్కువ వేడిమిని గలిగి సలసల కాగుతున్న మద్యాన్ని తాగితే శుద్ధి కలుగవచ్చని అంటారు. సూతక గృహాలలో అనగా జననం లేదా మృతి కలిగి శుద్ధి కాని ఇంట్లో బ్రాహ్మణుడు భోజనం చేస్తే 500 మార్లు, క్షత్రియుడు చేస్తే 300 మార్లు గాయత్రి జపం చేయాలి. సూతక గృహం నుండి వచ్చిన పాత్రలు నీరు త్రాగినా ఇదే ప్రాయశ్చిత్తం. సూతక గృహాలలో శుద్ధి వర్ణక్రమంలో 10, 12, 15, 30 రోజుల తరువాత కలుగుతుంది. యుద్ధంలో రాజు, యజ్ఞదీక్షలో బ్రాహ్మణుడు, పరదేశంలో సర్వవర్ణులు మరణించినట్లు తెలియగానే స్నానం చేస్తే వెంటనే శుద్ధి అవుతుంది. 1 నెల లోపల మరణించిన శిశువు గలవారు స్నానం చేయగానే శుద్ధులైపోతారు. అవివాహిత కన్య, వడుగు ఇంకా కాని మగవాడు, 3 ఏళ్ల ఆడపిల్ల, పళ్ళూడి ఇంకా రాని మగపిల్లాడు మృతి చెందితే ఆ ఇంట్లో 3 రాత్రుల దాకా అశుచి ఉంటుంది. గర్భస్రావానికి అంతే అశుచి. బాలంతలకు 10 రోజుల అశుచి ఉంటుంది. దీక్షాకాలంలో వివాహం నిశ్చయమైన ఇళ్లలో ఏం జరిగినా సూతకముండదు. శుద్ధి అవసరం లేదు. సూతక గృహాల్లో కూడా అగ్నిహోత్రం, ఆవాహనం, వేదపఠన, పాఠనాలు, వైశ్వదేవం, యజ్ఞాది ధార్మిక కృత్యాలు జరుగుతున్న భాగానికి అశుచి అంటదు. అశుద్ధ గృహంలో భోజనం చేసిన బ్రాహ్మణుడు 3 రాత్రులు ఉపవసించిన శుద్ధుడు కాగలడు. ఏ వర్ణం వారైనా స్త్రీ రజస్వల అయినప్పుడు ఒకరినొకరు ముట్టుకోవలసి ఉంటుంది. అట్టి సందర్భాలలో బ్రాహ్మణి 3 రాత్రుల, రాణి 2 రాత్రుల, వైశ్యని ఏకరాత్ర ఉపవాసాల తరువాత శుద్ధులవుతారు. శూద్ర స్త్రీ వెంటనే స్నానం చేసి శుద్ధురాలు కావచ్చు. కుక్క, నక్క, కోతి నూతిలో పడిపోతే ఆ నీరు త్రాగిన అగ్రవర్ణాలవారు క్రమంగా 3, 2, 1 దినాల ఉపవాసం తరువాతే శుద్ధులవుతారు. ఎముక, తోలు, ఎలుక లాంటివి నూతితో పడి ఉంటే వాటితో బాటు కొంత నీటిని బయటికి తోడి పంచగవ్యాలను నూతిలో తగుమాత్రంగా పోసి శుద్ధి చేయాలి. తటాక, పుష్కరిణ్యాదుల జలాలు దూషితమైతే ఆ వస్తువును తొలగించి 6 కడవల నీటిని ఆ ప్రాంతం నుండి తీసి పారేసి భస్మమును అంతటా జల్లి పంచగవ్యాలను పొయ్యాలి. రజస్వల విషయంలో 30 కుండల నీటిని తోడి పారబోయాలి. నిషిద్ధ స్త్రీ సంగమం, గోమాంస భక్షణం, మద్యసేవనం వంటి మహాపాతకములను చేసి పశ్చాత్తాపంతో కుమిలిపోతున్న చాతుర్వర్ణ్యులు క్రమంగా చాంద్రాయణ, ప్రాజాపత్య, శాంతపన, పంచదినోపవాస వ్రతాలు చేస్తే కొంత పాపశాంతి తరువాత గోదానం, అన్నదానం చేస్తే మరికొంత పాపదగ్ధము కలుగవచ్చు. పశువును కట్టడి చేయడానికని దాని ముందరి కాళ్లకు బంధం వేయడం మహాపాపం. ఇదేకాక ఇక ఏ విధమైన హింస వల్ల ఏ పశువు మరణించినా ఆ మనిషికి పాపం గట్టిగానే తగులుకుంటుంది. అతడు కృచ్ఛ పాదవ్రతం చేసి జీవితాంతము పశువులను ప్రాణప్రదంగా కాపాడుకుంటే ఆ పాపం దగ్ధమైపోతుంది. ఆవు ఎముకను గాని కొమ్మును గాని విరిచినా, చర్మంపై రక్తం కారేటట్టు కొట్టినా, తోకను కోసినా అంటుకునే పాపం సామాన్యమైనది కాదు. అది 15 రోజుల పాటు యావాక, బార్లీ, పానకమును మాత్రమే త్రాగుతూ బతికితేనే పోతుంది. ఇతర జంతువులను ఈ విధంగా హింసిస్తే దానికి ప్రాయశ్చిత్తం కృచ్ఛవ్రతం. తొలి రోజు ఏకభుక్తం, మలిరోజు నక్తవ్రతం, మరునాడు అయాచిత వ్రతం. ఈ మూడిటిని కలిపి పాదకృచ్ఛవ్రతమంటారు. దీనికి రెట్టింపు ప్రాజాపత్యవ్రతమైతే దానికొక రోజును కలిపి ఆనాడు కటిక ఉపవాసం చేయడం కృచ్ఛవ్రతమవుతుంది. దీనిని మహాశాంతపనవ్రతమని కూడా అంటారు. 3 రోజుల పాటు వేడి నీటిని మాత్రమే తీసుకుంటూ, తరువాత 3 రోజులు వేడి పాలు మాత్రమే త్రాగుతూ, మరొక 3 రోజులు వేడి నేతిని మాత్రమే ప్రాశ్నిస్తూ చేసే ఉపవాస వ్రతానికి తప్తకృచ్ఛవ్రతమని పేరు. ఇది సమస్త పాపాలను హరించగలదు. 12 రోజుల పాటు నీటిని మాత్రమే త్రాగుతూ చేస్తే ఉపవాస వ్రతం పరాకవ్రతం. ఇది సర్వపాప వినాశకరం. శుక్లపాడ్యమి నాడు కొంచెం గ్రాసం పరిమాణం అన్నం తిని రోజుకొక గింజ పెంచుకుంటూ పోయి పున్నమి దాకా అలాగే చేసి మరునాటి నుండి ఒక్కొక్క గింజ తగ్గించుకుంటూ తిని అమావాస్య నాడు ఏమీ తినకుండా ఉండడం చాంద్రాయణ వ్రతం. ఈ నెల రోజులలోనూ రోజులో ఒక్కమారే తినాలి. ప్రశస్తమైన పంచగవ్యమెలా వస్తుందంటే బంగారు రంగున్న ఆవు యొక్క పాలు, తెల్లావు పేడ, రాగిరంగు ఆవు మూత్రం, నీలవర్ణ ధేనువు యొక్క నెయ్యి, నల్లావు పెరుగులకు కుశోదకమును కలిపితే ప్రశస్తమైన పంచగవ్యం తయారవుతుంది. ఇందులో మూత్రం 8 మాసలు,
పేడ 4, పాలు 12, పెరుగు 10, నెయ్యి 5 మాసల పరిమాణంలో ఉండాలి. ఇది సర్వమల వినాశకం. అధ్యాయం 222. అష్టాదశ పురాణములు. గరుడ పురాణం. ఆచారకాండ 168. ప్రాయశ్చిత్తం, చాంద్రాయణం, మరికొన్ని వ్రతాలు, పంచగవ్య విధానం. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు.